జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నేను చెప్తున్నా, ఈ న్యూస్ ఇన్న తర్వాత మీకు అందరికీ రోమాలు లెక్కపొడుచుకుంటాయో లేకపోతే పూనకాలు వచ్చాయో నాకు తెలియదు, కానీ న్యూస్ మాత్రం ఎట్టున్నదంటే జబర్దస్త్గా ఉన్నది. ఎట్టున్నదంటే ఇంకో మాట చెప్తున్నా, కుక్కకాటుకు చెప్పు దెబ్బంటారు చూడు, అంతకు మించి ఉన్నది. ఇంక అసలు విషయానికి వచ్చా, మన దేశంలో ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ళు వీటి మాదిరిగానే హిందూ సేన అనే మరొక హిందూ ఆర్గనైజేషన్ ఉన్నదనే సంగతి మన తెలుగు వాళ్ళకు చాలా వరకు తెలియదు అనమాట. అందుకే మనం ముందుగా ఈ హిందూ సేన గురించి తెలుసుకోవాలి. ఈ హిందూ సేన అనేది ఒక భారతీయ హిందూ జాతీయవాద సంస్థ. 2011 ఆగస్టు 10వ తేదీన విష్ణుగుప్తా అనే ఆయన దీన్ని స్థాపించారనమాట. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో హిందువుల మీద జరుపుతున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా ఈ విష్ణుగుప్తా గారు ఈ హిందూ సేనను స్థాపించినారు. 2021లో ఎంఐఎం పార్టీకి చెందినటువంటి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, తెలుసు కదా ఆయన మీకు అందరికి కూడా, అందరూ తెలుసులే, మామూలు కాదులే. ఆయన అతివాగుడు వాగినందుకు దానికి ప్రతిగా ఏంటంటే అసదుద్దీన్ ఇంటిని ధ్వంసం చేసింది కూడా ఈ హిందూ సేన కార్యకర్తలే. వాడు అమ్మనది ఇంత ధైర్యం అయ్యాక, ఎంత ధైర్యం చూడండి. ఇది హిందూ సేన గురించి మీకు స్థూలంగా చెప్పాలంటే అర్థమవుతుంది కదా మీకు. అయితే వారం రోజుల క్రితం ఢిల్లీలో ఒక విచిత్రమైన సంఘటన ఒకటి జరిగింది. అది ఏందయ్యా అంటే, ఢిల్లీలోని ప్రసిద్ధి చెందినటువంటి 6 హిందూ దేవాలయాలను తమవిగా పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఒక పనికిమాలిన స్టేట్మెంట్ను ఒకదాన్ని విడుదల చేసింది. ఆ 6 హిందూ దేవాలయాలు ఉండేది వక్ఫ్ బోర్డు స్థలంలో అని చెప్పేసి, ఆ వక్ఫ్ బోర్డు స్థలంలో అక్రమంగా ఈ హిందూ దేవాలయాలను నిర్మించారని చెప్పి, కాబట్టి 6 హిందూ దేవాలయాలను త్వరలోనే తాము స్వాధీనం చేసుకోబోతున్నామని చెప్పి ఈ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. అర్థమవుతుంది మీకు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మన దేశం ఏది స్వాతంత్రం తర్వాత భారత 2 ముక్కలైంది. చేసిన మహానుభావులు ఎవరు? మహాత్మా అని చెప్పుకుండే ఒక పెద్ద మనిషి, ఇంకొక ఆయన ఉన్నాడు కదా, చీచు నెహ్రూ అనే ఒక ఆయన, ఆ పాకిస్తాన్లో ఉంటున్నాడు ఒక ఆయన మహమ్మద్ అలీ జిన్నా అని. వీళ్ళంతా కలిసికట్టుగా కూర్చొని కేకులు కదా కోసినట్టు మన దేశాన్ని 2 ముక్కలు చేశారు. ఈ 2 ముక్కల్లో ఒకటి వచ్చేసి పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగాను, భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను ప్రకటించినారు. అప్పుడు ఇంకో మాట ఏం జరిగింది, నాయనా మీరు ఆడికి కావాలంటే వాళ్ళు ఆడికి వెళ్ళిపోమని చెప్పేసి, అంటే అది ఇస్లామిక్ దేశం, ఇది హిందూ దేశం కదా, అట్లా చేశారు. కానీ పాకిస్తాన్లో ఏం జరిగింది తెలిసిన, హిందువులందరినీ కూడా ఇప్పుడు మన బంగ్లాదేశ్లో ఎట్లా చూస్తున్నామా అంటే, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో చాలా మంది తెలియదు, కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో హిందూ పుట్టినవాడికి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అర్థమవుతుంది కదా నేను మాట్లాడేది. అదే విధంగానే హిందువులందరినీ ఓచుకోతలను కోసారు, మన ఆడబిడ్డలను అత్యాచారాలు చేసినారు. అక్కడి నుంచి ట్రైన్ వస్తూ ఉంటే ట్రైన్ నిండా శవాల కుప్పలు వచ్చినాయి. అంత దారుణంగా ప్రవర్తించారు. కానీ మనోళ్ళు ఏంటంటే, ఇక్కడ నాయన మీరు పోవాలనుకుంటే పోండి, ఉండాలనుకుంటే ఉండమని చెప్పి మనోళ్ళు ముందుగానే భారతీయులు సహృదయులు అంతా కూడా మంచోళ్ళు అనమాట. ఇంకా వీళ్ళు అదే విధంగా మాట్లాడినారు. కానీ పోయేవాళ్ళు పోయినప్పటికీ చాలామంది ఇక్కడ నిలబడిపోయినారు. ఈ నిలబడిపోయిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే, అంటే మనతో పాటు పెరుగుతా అట్నే వాళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ మతాచారాలను వాళ్ళు పాటించుకుంటా పెరుగుతూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉండే హిందువులు, అంటే స్వాతంత్ర్యానికి ముందు ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో, రాను రాను ఏంటంటే ఈ మంచుగడ్డ కరిగిపోయినట్టు కరిగిపోతూ వస్తున్నారు. ఊరికేనే పోలా, అక్కడ ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన వాళ్ళు హిందువులు ఏంటంటే రాచి రంపాన పెట్టి వాళ్ళ బలవంతానో భయపెట్టో చంపో ఏదో ఒక విధంగా వాళ్ళ మతం మార్చడమో, వాళ్ళని బలవంతంగా ఎత్తుకొని పోయి పెళ్ళిళ్ళు చేసుకోవడమో ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు. కానీ మన దేశంలో ఏంటంటే, మన హిందువులు ఎంత గొప్పోళ్ళు అంటే, హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి పరమత సహనాన్ని పాటిస్తా వాళ్ళ పండగలను తమ పండగలుగా చేసుకుంటా వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. కానీ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాలు విడిపోయాయి కదా, అప్పుడు ఏంటంటే మన భారతదేశంలో కొంతమంది మత ఛాందస్వాదులు అట్లే మిగిలిపోయినారనమాట. కావాలనే కుట్రపూరితంగా అట్లే ఉండిపోయినారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళను పెద్ద ఎత్తున వాళ్ళు చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మెదడుల్లో లేనిపోని ఈ మత ఛాందస్వాదాన్ని నింపి వాళ్ళంతా పూర్తిగా మైండ్ వాష్ చేసి వాళ్ళని చెడగొట్టడం ప్రారంభించారు. ఇప్పుడు ఆల్రెడీ దేశాలు విడిపోయినాయి. ఏ విధంగా? మత ప్రాతిపదికనే. మరి ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేశాలే మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు ఈ వక్ఫ్ బోర్డు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటున్నా. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఏది? ఈ కాంగ్రెస్ కుటుంబము మళ్ళా అర్ధరాత్రి తీసుకొచ్చి ఎమర్జెన్సీని పెట్టి పారదొబ్బి ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా ప్రకటించింది కూడా మనకందరికీ తెలుసు. చూడండి ఇప్పుడు ఎన్ని కుట్రలు, ఎన్ని కొంతంత్రాలు జరుగుతున్నాయంటే, ఇప్పుడు వీళ్ళంతా యానించి వచ్చారు, ఈ వక్ఫ్ యానించి వచ్చింది, ఈ వక్ఫ్ బోర్డు యానించి వచ్చింది. ఇప్పుడు మన స్థలాలను, మన ఆలయాలను, మన గ్రామాలను, మన ఆస్తులను ఈ వక్ఫ్ బోర్డు ఆస్తుల కింద ప్రకటించడం ఏంది?
ఏడన్నా ఉండదు దారుణమా? ప్రపంచంలో అసలు ఒగ్బొట్టు అనేది ఎక్కడా లేదే. మన దేశంలో ఈ దరిద్రం ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చి పంపించినాం కదా, మళ్ళీ ఇదంతా ఎందుకని నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా నేనేమైనా తప్పు మాట్లాడుతున్నానా చెప్పండి. అది నేను ఉన్నది ఉన్నట్టుగా నా మనసులో మాట నేను మీతో పంచుకుంటున్నా. కానీ ఢిల్లీలోని ఈ 6 దేవాలయాలు ఎప్పుడో నిర్మించాటి అయ్యి, ఇప్పటి కాదు. అయినప్పటికీ కూడా ఈ వక్ఫ్ బోర్డు ఉద్దేశపూర్వకంగా ఆ 6 హిందూ దేవాలయాలు తమవిగా పేర్కొంటూ ఒక బొచ్చులో ప్రకటన ఒకటి రిలీజ్ చేసినాయ్యా. చూడండి, ఇక 6 హిందూ దేవాలయాల దగ్గర పటిష్టమైన భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు కఠినమైన వార్నింగ్ ఇచ్చింది. అది వేరే విషయం. సరే, ఇప్పుడు దీని గురించి మాత్రం చెప్తా. కానీ ఈ విషయంలో హిందూ సేన రంగంలోకి దిగింది. నేను ఇందాక చెప్పినా కదా, హిందూ సేన అనేది పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అవుతున్నది, హిందూ ఆర్గనైజేషన్ అనే అది ఇప్పుడు రంగంలోకి దిగింది. ఇక్కడ విషయం ఏంటంటే, ఢిల్లీలోని ఈ 6 హిందూ దేవాలయాలు ఉన్న స్థలం తమదిగా పేర్కొన్న వక్ఫ్ బోర్డుకు కౌంటర్గా మన హిందూ సేన ఇప్పుడు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేది. చూడండి, ఇదే ఈ న్యూస్లో ట్విస్ట్ ఏంటంటే ఇదే. మన దేశంలో ముస్లింలు అతి పవిత్రంగా భావించేది అజ్మీర్ షరీఫ్ దర్గాను. ప్రతిరోజు కూడా లక్షలాది మంది ముస్లింలు ఈ అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శిస్తూ ఉంటారు. మన దేశంలోని ముస్లిం ప్రపంచంలో ఈ అజ్మీర్ దర్గాకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నది. అంత ఫేమస్ అన్నమాట ఇది. ఈ అజ్మీర్ దర్గా రాజస్థాన్లోని అజ్మీర్లో ఉంటుంది. చాలామంది మీరు కూడా ఇది వింటారు దీని గురించి. అయితే ఇప్పుడు ఈ అజ్మీర్ దర్గా హిందువులదని చెప్పి చూడండి, ఈ పాయింట్ చూడండి. ఈ అజ్మీర్ దర్గా హిందువులదని, ఈ అజ్మీర్ దర్గాలో ఉండేది శివాలయం అని, శివాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఒక దర్గాను నిర్మించినారని, అందుకే ఈ అజ్మీర్ దర్గా ప్రసిద్ధి చెందిందంటూ ఈ రాజస్థాన్ హైకోర్టులో ఈ హిందూ సేన వాళ్ళు కేసు వేశారు. ఎట్లా చూడండి. అంతేకాకుండా అందుకు సంబంధించిన కొన్ని సాక్ష్యాలను కూడా జత చేస్తూ వాళ్ళు ఊరికైనా ఏదో అదేందన్నట్టు మసిపూసి మారేడుకాయ చేసినట్టు అట్ట చేయాలా, దానికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించి ఆ సాక్ష్యాలను జత చేసి కోర్టుకు సమర్పించారు. అంతేకాకుండా అయోధ్య రామ మందిరం విషయంలో తవ్వకాలు జరిపినట్టు ఈ అజ్మీర్ దర్గా విషయంలో కూడా తవ్వకాలు జరపాల్సిందేనని చెప్పేసి హిందూ సేన ఇప్పుడు పట్టుబడుతుండడం గమనార్హం అన్నమాట. చూడండి, యాడ్ నుంచి ఆడికి వచ్చిందో చూడండి. అట్లుంటుంది నాయనా. తగిలిన బాగా సరైన తగులుకుంటే ఎట్లుంటుందంటే ఇది ఎట్టే ఉంటుంది. అంటే వక్ఫ్ బోర్డుకు ఈ రూపంలో తిరుగులేని పంచిచ్చినారనమాట. అంటే దెబ్బకు దెబ్బతీస్తున్నారని అర్థం. లేకపోతే వక్ఫ్ బోర్డు ఏంది, అసలు వాళ్ళకి ఏం హక్కు ఉన్నది, వాళ్ళు ఎవరు, యానించి వచ్చారు, ఏంది కథ ఏంది, వీళ్ళ కహానీలేంది, వీళ్ళ రుబాబులేంది, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఎట్లున్నదో అదిరిపోయిన దెబ్బ. ఇక ఏం జరగబోతుంది అనేది కొన్ని రోజులు అయితే కానీ తెలీదు. మొత్తానికి ఈ హిందూ సేన వాళ్ళు ఇచ్చిన స్ట్రైక్ తోటి ఎట్టున్నదంటే ఏం లే, బూమ్రాంగ్ అంతే. అట్టున్నది ఎట్టున్నది న్యూసా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఈ వీడియోను మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ప్లీజ్, నేను ఎట్లా చెప్పాలో మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి వీడియోని షేర్ చేయండి. మీరు వాట్సాప్ గ్రూపులో చేస్తారా, టెలిగ్రామ్ గ్రూపులో చేస్తారా, ఫేస్బుక్ గ్రూపులో చేస్తారా నాకు తెలీదు. కానీ ఏంటంటే హిందూ సేన ఎంత పవర్ఫుల్లో ప్రతి ఒక్కరికి తెలియాలి. అది మీ అందరి బాధ్యత ప్లీజ్. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.